వెల్కమ్ టు ద మేడ్ ఈజీ ఫిజియో. ఈరోజు నేను షోల్డర్ జాయింట్ పార్ట్ 4 తెలుగు చెప్పబోతున్నాను. సో దీంట్లో ఈరోజు మనం చూసేది ఏమనగా మజిల్స్ ఆఫ్ ది షోల్డర్ గర్డల్. సో మజిల్స్ ఆఫ్ ది షోల్డర్ గర్డల్లో మనం ఈరోజు ఏమేమి చూడబోతున్నాము అంటే డెల్టాయిడ్ మజిల్, లాటిసిమస్ డార్సి, పెక్టోరాలిస్ మేజర్, టీరిస్ మేజర్, coracobrachialis, biceps brachii that is short head, triceps brachii long head. సో ఈరోజు మనం ఈ మజిల్స్ అన్నీ మనకు షోల్డర్ గర్డల్లో ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. సో మనము పిక్చర్లో చూసుకుంటే మనకు మెయిన్గా మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు. సో దీంట్లో డెల్టాయిడ్ మజిల్, ఇన్ఫ్రాస్పినేటస్ మజిల్, సో టీరిస్ మైనరు, టీరిస్ మేజరు, ట్రైసెప్స్ బ్రేకై, లాటిసిమస్ డార్సి. సో ఈ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట. సో మనం దీంట్లో స్పినేటస్, దిస్ ఈస్ ద సూప్రాస్పినేటస్, దిస్ ఈస్ ద డెల్టాయిడ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్ఫ్రాస్పినేటస్, సో దిస్ ఈస్ ద టీరిస్ మైనర్, సో టీరిస్ మేజర్, సో ట్రైసెప్స్ బ్రేకై, లాటిసిమస్ డార్సి. సో ఈ మజిల్స్ అన్నీ మనకు షోల్డర్ గర్డల్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. దీని గురించి మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఓకే, చూసుకుంటే డెల్టాయిడ్ మజిల్ అనేది మనకు మెయిన్గా ఆర్మ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీని యొక్క ఆరిజిన్ అనేది క్లావికల్, అక్రోమియన్ అండ్ స్పైన్ ఆఫ్ స్కాపులా దగ్గర ఈ యొక్క ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. సో ఇన్సర్షన్ ఎక్కడ జరుగుతుంది? డెల్టాయిడ్ ట్యూబెరాసిటీ ఆఫ్ ది హ్యూమరస్. మనకు హ్యూమరస్లో డెల్టాయిడ్ ట్యూబెరాసిటీ దగ్గర ఈ యొక్క డెల్టాయిడ్ అనేది ఇన్సర్షన్ జరుగుతుంది. యాక్షన్ షోల్డర్ అబ్డక్షన్. సో మనం అబ్డక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే షోల్డర్ని అబ్డక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నర్వ్ సప్లై ఏంది అంటే యాక్సిలరీ నర్వ్. సో ఇప్పుడు మనం దీని యొక్క ఆరిజిన్, ఇన్సర్షన్ అనేది పిక్చర్లో చూద్దాం. మనకు ఆరిజిన్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే క్లావికల్ దగ్గర, ప్లస్ అక్రోమియన్ ప్రాసెస్ దగ్గర, ప్లస్ స్పైన్ ఆఫ్ స్కాపులా దగ్గర. ఈ ఏరియాస్లో మనకు మెయిన్గా ఈ యొక్క డెల్టాయిడ్ అనేది ఆరిజినేషన్ జరుగుతుంది. సో ఇన్సర్షన్ అనేది మాత్రం మనకు డెల్టాయిడ్ ట్యూబెరాసిటీ దగ్గర మనకు ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ మజిల్ లాటిసిమస్ డార్సి. చూసుకుంటే ఆరిజిన్ అనేది ఎక్కడ జరుగుతుంది? వర్టిబ్రల్ పార్ట్, సాక్రల్ పార్ట్, ఇలియాక్ పార్ట్, స్కాపులర్ పార్ట్. ఈ ఏరియాస్లో మనకు లాటిసిమస్ డార్సి అనేది ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. సో ఇన్సర్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? బైసిపిటల్ గ్రూవ్ ఆఫ్ ది హ్యూమరస్. అంటే హ్యూమరస్ దగ్గర ఉన్న బైసిపిటల్ గ్రూవ్ దగ్గర మనకి ఈ యొక్క లాటిసిమస్ డార్సి అనేది ఇన్సర్షన్ జరుగుతుంది. యాక్షన్స్ అడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది, మీడియల్ రొటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ట్రంక్ మూమెంట్ చేయడానికి మనకు లాటిసిమస్ డార్సి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. యాక్సెసరీ రెస్పిరేషన్ అంటే ఏమి? మనకు ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్లో అసిస్టెంట్స్గా కూడా మనకు లాటిసిమస్ డార్సి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ కఫింగ్ ఆర్ స్నీజింగ్. అంటే మనం దగ్గినప్పుడు కానీ లేకపోతే తుమ్మినప్పుడు కానీ మనకు లాటిసిమస్ డార్సి అనేది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మనం ఆరిజినేషన్స్ చూసుకుంటే ఆరిజిన్ అనేది మనం ఏమేమి చెప్పినాము? మెయిన్గా వచ్చేసి ఆరిజిన్లో మనకు థొరాసిక్ పార్ట్లో మనకు మెయిన్గా ప్రజెంట్ అయి ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ స్కాపులా, నెక్స్ట్ థొరకోలంబార్ ఫేషియా. సో మనకు మెయిన్గా చూసుకుంటే థొరకోలంబార్ ఫేషియాలో కూడా మనకు ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఇలియాక్ క్రెస్ట్, దిస్ ఈజ్ ద ఇలియాక్ క్రెస్ట్, దిస్ ఈజ్ ద థొరకోలంబార్ ఫేషియా. సో ఇది వచ్చేసి ఏమి? మెయిన్గా థొరాసిక్ రీజన్. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ స్కాపులా. సో ఈ ఏరియాస్లో మనకు మెయిన్గా లాటిసిమస్ డార్సి అనేది మనకు ఆరిజినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది బైసిపిటల్ గ్రూవ్, దిస్ ఈజ్ ద బైసిపిటల్ గ్రూవ్. ఈ యొక్క బైసిపిటల్ గ్రూవ్ దగ్గర మనకు మెయిన్గా ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో మనకు మేజర్. సో పెక్టోరాలిస్ మేజర్స్లో మనకు మెయిన్గా 2 డిస్టింక్ట్ హెడ్స్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద క్లావిక్యులర్ హెడ్ అండ్ స్టెర్నోకోస్టల్ హెడ్. అంటే ఏమి? మనకు క్లావికల్లో మీడియల్ హాఫ్ ఆఫ్ ది యాంటీరియర్ సర్ఫేస్ దగ్గర ఈ యొక్క పెక్టోరాలిస్ మేజర్ అనేది అటాచ్ అయి ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ అక్కడి నుంచి ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. స్టెర్నోకోస్టల్ హెడ్ అనేది ఏమంటే మెయిన్గా యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది స్టెర్నమ్
ప్లస్ దాంతోపాటుగా కోస్టల్ కార్టిలేజెస్ ఆఫ్ ది ఫస్ట్ 6 రిబ్స్ దగ్గర ఇది ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ ఎక్కడ? లాటరల్ లిప్ ఆఫ్ ది బైసిపిటల్ గ్రూవ్ ఆఫ్ ది హ్యూమరస్. అంటే మెయిన్గా మనకి హ్యూమరస్లో బైసిపిటల్ గ్రూవ్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ దీని యొక్క ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. యాక్షన్స్ ఏమేమి చేస్తుంది ఈ మజిల్ అంటే అడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఫ్లెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది, మీడియల్ రొటేషన్ చేయడానికి ఈ యొక్క పెక్టోరాలిస్ మేజర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నర్వ్ సప్లై అనేది ఏమి? మెయిన్గా మీడియల్ అండ్ లాటరల్ పెక్టోరల్ నర్వ్స్. మెయిన్గా దీని నర్వ్ సప్లై అనేది మీడియల్ అండ్ లాటరల్ పెక్టోరల్ నర్వ్స్ అనేవి దీనికి సప్లై చేస్తాయన్నమాట. ఇక్కడ మనం పిక్చర్లో చూసుకుంటే ఆరిజిన్ అనేది క్లావికల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసి స్టర్నమ్ దగ్గర. సో ఈ రెండు మనకు మెయిన్గా ఇక్కడ మనకు పెక్టోరాలిస్ మేజర్ అనేది ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. సో మనకు అదే ఇన్సర్షన్ చూసుకుంటే ఏమి? బైసిపిటల్ గ్రూవ్ అంటే హ్యూమరస్ దగ్గర ఉన్న బైసిపిటల్ గ్రూవ్ దగ్గర ఇది ఇన్సర్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? మెయిన్గా స్టెర్నోకోస్టల్ హెడ్ ఒకటి, క్లావికులర్ హెడ్ అంటే క్లావికల్ దగ్గర ఒకటి అటాచ్ అవుతుంది, స్టెర్నము ప్లస్ దాంతోపాటు రిబ్స్తో ఒకటి అటాచ్ అవుతుంది అనమాట. సో మనకి అందుకోసం 2 డిస్టింక్ట్ హెడ్స్ అని చెప్పేసి అన్నాము. సో ఇక్కడ ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద టీరిస్ మేజర్. ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ ది స్కాపులా దగ్గర మనకు ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది బైసిపిటల్ గ్రూవ్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఇన్సర్షన్ జరుగుతుంది. యాక్షన్స్ అనేవి ఏమి? అడక్షన్, మీడియల్ రొటేషన్, ఎక్స్టెన్షన్ ఇవి చేయడానికి టీరిస్ మేజర్ అనేది ఉపయోగపడుతుంది. సో నర్వ్ సప్లై వచ్చేసి ఏమి? లోయర్ సబ్ స్కాపులర్ నర్వ్. మెయిన్గా వచ్చేసి దీనికి టీరిస్ మేజర్కి సప్లై చేసే నర్వ్ ఏది అంటే లోయర్ సబ్ స్కాపులర్ నర్వ్. సో ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆరిజిన్ అనేది ఎక్కడ చెప్పినాను? మెయిన్గా ఇస్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ ది స్కాపులా. దిస్ ఇస్ ద స్కాపులా. ఇది స్కాపులా అనమాట. ఇక్కడ ఇన్ఫీరియర్గా. సో ఇక్కడ మనకు ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇన్సర్షన్ ఎక్కడ? బైసిపిటల్ గ్రూవ్ ఆఫ్ ది హ్యూమరస్. దిస్ ఈజ్ ద బైసిపిటల్ గ్రూవ్. సో మనకు బైసిపిటల్ గ్రూవ్ అనేది హ్యూమరస్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి మనకు చూసుకుంటే ఆరిజిన్ అనేది మెయిన్గా ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ ది స్కాపులా. సో అదే ఇన్సర్షన్ బైసిపిటల్ గ్రూవ్ అనమాట. ఓకే, ఇది టీరిస్ మేజర్. నెక్స్ట్ కమింగ్ టు ద కొరకోబ్రేకియల్. ఆరిజిన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా నుంచి ఆరిజిన్ జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? మెయిన్గా మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమరల్ షాఫ్ట్. యాక్షన్స్ వచ్చేసి ఏమి? ఫ్లెక్షను, అడక్షను. సో మెయిన్గా గ్లీనో హ్యూమరల్ జాయింట్ అనేది స్టెబిలైజర్గా ఉపయోగపడుతుంది అనమాట కొరకోబ్రేకియాలిస్కి. సో నర్వ్ సప్లై అనేది మస్కులోకుటేనియస్ నర్వ్. మనకు సప్లై చేసేది ఏది? కొరకోబ్రేకియాలిస్కి మస్కులోకుటేనియస్ నర్వ్. ఇక్కడ మీరు పిక్చర్ చూసుకుంటే ఆరిజిన్ అనేది ఏంది? సో మనకి కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా. సో దిస్ ఈజ్ ద కొరకాయిడ్ ప్రాసెస్. సో ఈ కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా దగ్గర మనకు ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ ఎక్కడ? మీడియల్ షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్. సో ఇక్కడ కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా, ఇన్సర్షన్ మీడియల్ షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్. నెక్స్ట్ కమింగ్ టు ద బైసెప్స్ బ్రేకై. సో మనకు బైసెప్స్ బ్రేకై ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే షార్ట్ హెడ్, లాంగ్ హెడ్. షార్ట్ హెడ్ ఎక్కడ? కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా దగ్గర నుంచి అరైజ్ అవుతుంది. లాంగ్ హెడ్ వచ్చేసి సూప్రాగ్లినైడ్ ట్యూబరికల్ ఆఫ్ ది స్కాపులా దగ్గర నుంచి అరైజ్ అవుతుంది. ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? రేడియల్ ట్యూబరాసిటీ అంటే ఫోర్ ఆర్మ్లో ఉన్న రేడియస్ బోన్ దగ్గర ఇది అటాచ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. యాక్షన్స్ వచ్చేసి ఏమి? ఫోర్ ఆర్మ్ సుపైనేషన్, ఎల్బో ఫ్లెక్షన్, షోల్డర్ ఫ్లెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ పిక్చర్లో చూస్తే మీకు తెలుస్తుంది చూడండి. ఇక్కడ పిక్చర్లో సో మెయిన్గా వచ్చేసి మనకి ఏమంటే ఆరిజిన్, ఇన్సర్షన్. సో మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద ఆరిజిన్.
సో మనకు ఆరిజిన్ ఇక్కడ 2 హెడ్స్ నుంచి వస్తుంది, దట్ ఈస్ ద షార్ట్ హెడ్ అండ్ లాంగ్ హెడ్. సో షార్ట్ హెడ్ దగ్గర చూసుకుంటే మనకి ఏమి కొరకాయిడ్ ప్రాసెస్, అదే లాంగ్ హెడ్ దగ్గర చూసుకుంటే సూప్రాగ్లినాయిడ్ ట్యూబరికల్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఆరిజిన్ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రైసెప్స్ బ్రేకే అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అనేది 3 డిస్టింక్ట్ అటాచ్మెంట్స్ నుంచి జరుగుతుంది. లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, మీడియల్ హెడ్. లాంగ్ హెడ్ ఇన్ఫ్రాగ్లినాయిడ్ ట్యూబరికల్ ఆఫ్ ది స్కాపులా దగ్గర నుంచి అరైజ్ అవుతుంది. లాటరల్ హెడ్ అనేది మెయిన్గా సుపీరియర్ అండ్ లాటరల్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర నుంచి అటాచ్ అవుతుంది. మీడియల్ హెడ్ అనేది మీడియల్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది హ్యూమరస్ నుంచి అరైజ్ అవుతుంది అనమాట. అదే ఇన్సర్షన్ చూసుకుంటే ఇక్కడ ఒలక్రానన్ ప్రాసెస్ ఆఫ్ ది అల్నా దగ్గర ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. యాక్షన్ ఎల్బో ఎక్స్టెన్షన్, షోల్డర్ ఎక్స్టెన్షన్కి ఉపయోగపడుతుంది. నర్వ్ సప్లై రేడియా నర్వ్. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే మనం మెయిన్గా సో ఎక్కడెక్కడ ఆరిజిన్ ఎక్కడెక్కడ ఇన్సర్షన్ జరిగిందో చూద్దాం. సో మనం 3 హెడ్స్ అని చెప్పాం కదా. సో మెయిన్గా వచ్చేసి దిస్ ఈజ్ ద మీడియల్ హెడ్. సో దీన్ని మీడియల్ హెడ్ అంటారు. సో ఇది లాంగ్ హెడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏమి లాటరల్ హెడ్. సో మెయిన్గా వచ్చేసి లాంగ్ హెడ్ ఎక్కడ చెప్పాను, ఇన్ఫ్రాగ్లినాయిడ్ ట్యూబరికల్ దగ్గర అరైజ్ అవుతుంది. అదే పోస్టీరియర్ సర్ఫేస్ ఇక్కడ ఏది లాటరల్ హెడ్ అనేది పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర అటాచ్ అవుతుంది. సో అదే కమింగ్ టు ద మీడియల్ హెడ్ అయితే ఇది కూడా మనకు మెయిన్గా బినీత్ అనమాట. అంటే ఏమి దాని కింద మనకు మెయిన్గా పోస్టీరియర్ హ్యూమరస్ దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, మీడియల్ హెడ్. ఇన్సర్షన్ వచ్చేసి ఇక్కడ ఒలక్రానన్ ప్రాసెస్ ఆఫ్ అల్నా దగ్గర ఒలక్రానన్ ప్రాసెస్ ఆఫ్ అల్నా దగ్గర ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఏది ఇన్సర్షన్ అయి ఉంటుంది, ఏది యొక్క ట్రైసెప్స్ బ్రేకే మజిల్. థ్యాంక్ యూ.